హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నమస్కారం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా శ్యామలాపురం అనే ఊళ్ళో ఉన్న హై స్కూల్లో హెడ్ మాస్టర్ రిటైర్ కావడం వల్ల ఆ పదవి ఖాళీ అయింది. సాధారణంగా హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని అదే స్కూల్లో పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కి ఇస్తారు. శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టర్ గారు రథాంగపాణి గారంటే పిల్లలందరికీ భయం, భక్తి కూడా. ఆయన పాఠం బాగా చెప్పగలడు, మధ్య మధ్యలో తమాషాగా నవ్వించగలడు, అల్లరి చేస్తున్న వాళ్ళని, పాఠం వినకుండా కునికిపాట్లు పడుతున్న వాళ్ళని ఒక కంట కనిపెడుతూ తమాషాగా ఏడిపించను గలడు. ఆయనంటే పిల్లలకే కాదు, మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం. వారంతా కూడా రథాంగపాణి గారికే హెడ్ మాస్టర్ ఉద్యోగం వస్తుందనుకున్నారు. అవ్వడంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు వేసుకున్నారు. అయితే రథాంగపాణి గారికి హెడ్ మాస్టర్ ఉద్యోగం రాలేదు. ఆయన తర్వాత మాస్టర్కి రాలేదు. మొదటి 10 మందిని తప్పించి 11వ వాడైన సన్యాసిరాజుని హెడ్ మాస్టర్గా వేశారు. ఈ సంగతి తెలిసి మాస్టర్లందరూ అన్యాయం అనుకున్నారు లోపలే. పైన 10 మంది మాస్టర్లు ఉండగా 11వ వాడైన సన్యాసిరాజుకి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ రావడానికి కారణం ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకు పినతండ్రి కొడుకు కావడమే. అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహపుష్టి ఉంది సన్యాసిరాజుకు. అతను చురుకైన వాడు, మీరంతా ముసలివాళ్ళు అన్నాడు. మేమంతా సర్వీసు ఉన్నవాళ్ళం, అతనికంటే పెద్దవాళ్లమే కానీ ముసలివాళ్ళం కాదండి అని మాస్టర్లు గోల పెట్టారు. కానీ వినేవాళ్ళెవరు? సూటు బూటు వేసుకు వచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు. సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధిమంతుడు కాలేకపోయాడు. అంతవరకు తన పైన ఉన్న ఆ 10 మంది మాస్టర్లైనా అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది. కొన్నాళ్ల పాటు కొంచెం తెలివిగా మసులుకోవలసింది. కానీ అలా మసులుకున్నాడు కాదు. మాస్టర్లు రథాంగపాణికి ఇస్తామన్న టీ పార్టీ తనకు ఇవ్వలేదన్న కోపంతో అతడు అధికారం చెలాయించసాగాడు. మీరు సరిగ్గా వేళకి రావడం లేదు, మీ క్లాస్లో గొడవ ఎక్కువగా ఉంది, మీరు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు అని ఒక్కొక్కరిని సతాయించడం మొదలుపెట్టాడు. అంతటితో ఊరుకున్నా తీరిపోయేది. వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి అజమాయిషీ చేసేవాడు. వాళ్ళు చెబుతున్నది సరిగ్గా ఉన్నా తప్పు అని దిద్దబోయేవాడు. అదృష్టం పండి అధికారం వచ్చింది కానీ అంత మాత్రాన సన్యాసిరాజు తనకు సమస్తం తెలుసు అనుకోవడం పొరపాటు కదా. తక్కిన అందరు మాస్టర్ల కంటే అతడు ముఖ్యంగా రథాంగపాణినే ఎక్కువ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. నేను వరండాలోంచి వెళ్తుంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలోంచి లేవలేదు అన్నాడు ఒకసారి. మరోసారి మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదే అన్నాడు. ఆ మాటకి రథాంగపాణికి చాలా కోపం వచ్చింది. అయినా దిగమింగుకొని ఏమాత్రం తొనక్కుండా, అబ్బాయి నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి, చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు, అలా చేస్తే కుర్రవాళ్ళకి ఆయుక్షీణం సుమా అన్నాడు. ఇవన్నీ ముసలి వాళ్ళ మూఢనమ్మకాలు, నాకు వాటి మీద గౌరవం లేదు. ఇంతకీ మీరు నన్ను ఒక కుర్రవాడి కింద జమ కట్టి మాట్లాడకూడదు. నేను హెడ్ మాస్టర్ని, మీరంతా నా కింద పనిచేసే తాబేదారులు. అధికార రీత్యా నేను మీకంటే పెద్ద కనుక మీరు నాకు ఆధిక్యత చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు. అందుకు రథాంగపాణి తమాయించి, చిత్తం, ఇక పైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికారుకు బయలుదేరేవాడు. తను కూడా పెద్ద వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని ఠీవిగా నడుస్తూ వెళ్తుండేవాడు. ఒకనాటి ఉదయం అతను మామూలు ప్రకారం షికారు వెళ్ళి వస్తుంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభమయ్యాయి. క్రమంగా వాన ఎక్కువైంది. తలదాచుకోవడానికని అతను రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట్లో నిలబడ్డాడు. క్రమంగా వాన జోరైంది. తనకు అడ్డుగా ఉంటాయనుకున్న చెట్టు ఆకుల మీద నుంచే చిరుదార కట్టి వర్షం అతని మీద పడ్డం ప్రారంభించింది. తల ఒళ్ళు తడిసిపోయిన బాధగా లేదు గాని కొత్తగా కొనుక్కున్న సూటు నానిపోతున్నందుకు విచారించాడు. వెంటనే సూటు విప్పేసి ఎడం చేత్తో పట్టుకొని రోడ్డు అవతల ఉన్న ఒక 100 గజాల దూరంలో పాక ఉంటే దానిలోకి చేరుకుందామని పరిగెత్తడం ప్రారంభించాడు. దూరం నుంచి ఎవరో ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు అని పిలిచినట్టయింది. ఎవరో పెద్ద గొడుగు వేసుకుని తన వైపే వస్తున్నారు. ఆ వచ్చేవాడెవడో తెలిసిన వాడే అయి ఉంటాడు. తను సూటుతో పాటు బూట్లు కూడా విప్పేసి వాటిని చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు.
తాను జోళ్లు చేతపుచ్చుకొని వర్షంలో తడిసిపోతూ నడి రోడ్డు మీద ఇంకొకరి కంటపడ్డం సన్యాసిరాజుకు సుతరాము ఇష్టం లేదు. కానీ ఆగక తప్పింది కాదు. అవతలైన గొడుగులో తను వెళ్తూ జోడు చేతపుచ్చుకోవడం బాగుండదని తోచి వెంటనే బూట్లు మళ్ళీ కాళ్ళకు వేసుకున్నాడు. ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువయ్యాడు. ఆయన మరెవరో కాదు, రథాంగపాణి. నిలువునా నీరైపోయాడు సన్యాసిరాజు. గొడుగులోకి దయచేయండి అని తనని ఆహ్వానిస్తే వెళ్ళడమా వెళ్ళకపోవడమా మీమాంసలో పడ్డాడు సన్యాసిరాజు. రథాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖిగా సమీపించి గొడుగు తన భుజం మీద ఆనించి 2 చేతులు జోడించి నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు అని అనేసి ఆ క్షణంలోనే తన దాని తను వెళ్ళిపోయాడు. సన్యాసిరాజుకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. రథాంగపాణిని అమాంతం నవిలి మింగేద్దామా అనిపించింది. కోపంగా ఇంటికి చేరుకొని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రథాంగపాణి మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన సన్యాసిరాజుని చీవాట్లు పెట్టి, ఒరే వాజమ్మ, అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు, నలుగురిని మంచి చేసుకుని బతుకు అని బోధించాడు. ఆ రోజు నుంచి సన్యాసిరాజుకు అధికార గర్వం అణిగింది. బుద్ధి తెచ్చుకున్నాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.